హాయ్ ఫ్రెండ్స్, మేము కాణిపాకం వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో మీకు మొత్తం ఓవర్వ్యూ తెలుసుకోవచ్చు. మనకి చిత్తూరు నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. చిత్తూరు బస్ స్టాండ్ నుంచి కాణిపాకం టెంపుల్. ఇక్కడికి మనం బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి, అలాగే ఆటోలు అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. చిత్తూరు బస్ స్టాండ్ నుంచి అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేమైతే బెంగళూరు నుంచి డైరెక్ట్గా కార్లో వెళ్ళామండి. మేము వెహికల్ పూజ అయితే చేయించుకోవాలని చెప్పేసి వెళ్ళాము. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంకా వెళ్ళని వాళ్ళంటే వెళ్ళి దర్శించుకోండి. ఇక్కడ మనం ఏమనుకుంటే అవైతే ఖచ్చితంగా జరుగుతాయండి. ఇక్కడ మనకి లగేజ్ రూమ్ కూడా ఉంటుంది, క్లాక్ రూము. ఇక్కడ మన సామాన్లు ఏమైనా ఉంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు అక్కడ పెట్టేసుకొని మనం దేవుని దర్శనం చేసుకొని తర్వాత వెళ్ళేటప్పుడు మన లగేజ్ని మనమైతే తీసుకొని వెళ్ళచ్చు. మేము వెళ్ళినప్పుడు చాలా బాగా ఎండ అయితే ఉందండి. కింద కార్పెట్ కూడా వేసున్నారు. అలాగే మనకి ఈ టెంపుల్లో పూజలు కూడా మనకి జరుగుతాయండి. నిజరూప దర్శనం కూడా కనిపిస్తాడు వినాయకుడు ఇక్కడ. అలాగే మనకి టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5:30 to 6 నుంచి స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనం నిజరూప దర్శనానికి 6 o'clockకి అయితే వెళ్ళచ్చు. 6 to 6:30 వదులుతారండి. తర్వాత మళ్ళీ మధ్యలో మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి వదులుతారు. మేమైతే వెళ్ళేటప్పటికి వెహికల్ పూజ అదంతా చేసుకొని వెళ్ళేటప్పటికి కూడా 10:30 to 11 అయితే అయింది. అప్పుడు పూజలు జరుగుతూ ఉన్నాయి. జస్ట్ అప్పుడే దర్శనం అయితే క్లోజ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మేము క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. మొబైల్ ఫోన్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి వేరే సపరేట్ ఒక ఆఫీస్ ఉందండి. అక్కడికి వెళ్ళేసి అక్కడ పెట్టుకోవచ్చు. లోపలికైతే అలో ఉన్నదండి. మనకి కాణిపాక విఘ్నేశ్వరుని దర్శించుకుంటే సకల విఘ్నాలు తొలగిపోతాయని అంటారు కదండి. ఒక్కసారి ఎవరైనా వెళ్ళని వాళ్ళైతే దర్శించుకోండి. ఇక్కడ మనకి అన్ని అవైలబిలిటీ ఉంటుందండి. పూజ సామాగ్రి అన్నీ కూడా అవైలబిలిటీ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి మేము అప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉందండి. ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది మనకి. అట్లాగే టెంపుల్కి ఎదురుగా ఇక్కడ మనం కొబ్బరికాయలు అవి కొట్టుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. కొట్టేవాళ్ళు కూడా ఉంటారు బయట. అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టుకోవచ్చు. అలాగే పిల్లలకి సంబంధించి ఏమైనా ఆట వస్తువులు అవి తీసుకోవాలన్నా, విగ్రహాలు తీసుకోవాలన్నా మనకి షాప్స్ అయితే అటు సైడ్ అవైలబిలిటీ ఉంటాయండి. అట్లాగే ఇక్కడ వెహికల్ పూజలు కూడా చేస్తారు. ఎవరైనా కొత్తగా వాహనాలు అవి కొన్న వాళ్ళు ఇక్కడే మనకి పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి పూజా సామాగ్రి తీసుకొని పంతులు గారు ఉంటారు, అక్కడ పూజ చేయించుకొని చాలా బాగా చేస్తారండి పూజ అయితే మాత్రం. ఇక్కడ మనకి పూజ చేయించుకుంటే ఏ విఘ్నాలు ఉండవు. కొత్త వెహికల్స్కి అయితే ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక్కడ పూజ చేయించుకోలేని వాళ్ళు చేయించుకోండి వచ్చి, కొత్తగా ఏదైనా తీసుకున్న వాళ్ళు వెహికల్స్ అయితే. అలాగే మనకి ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. లోపల కూడా మనం విఘ్నేశ్వరుని చూసి మొక్కుకుంటే ఏదైతే అనుకుంటామో అదైతే కంపల్సరీ జరుగుద్ది. లోపల మనకి అటువైపు ప్రసాదాలు కూడా మనకి ఇస్తారండి. అలాగే లోపల కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. కళ్యాణానికి కూడా కూర్చోవచ్చు మనం. ఇక్కడ కోనేరులో చాలామంది కోనేరు దగ్గర ఫొటోస్ అవి అయితే తీసుకుంటూ ఉంటారు. ఇంకా వెళ్ళని వాళ్ళైతే కొత్తగా వచ్చిన వాళ్ళు అట్లా అంతా కూడా ఫోటోలు అయితే తీసుకుంటూ ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ. చాలా బాగుంటుంది. మనకి చిత్తూరు నుంచి ఒక 10 to 13 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనకి వెహికల్స్ అందుబాటులో ఉంటాయి, వెళ్ళొచ్చు. మన ఓన్ వెహికల్ అయితే ఇంకా బాగుంటుంది. రిటర్న్కి వచ్చేటప్పుడు మనం ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది లగేజ్ రూము. ఇక్కడ మనకి చెప్పులు అవన్నీ పెట్టడానికి కూడా మనకి ఒక రూమ్ అయితే ఉందండి. అక్కడ మనం పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇటు సైడు మనకి రైట్ సైడు షాప్స్, హోటల్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. అక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా అవైలబిలిటీ అయితే ఉంటుందండి. ఇక్కడ మేము వెహికల్ పూజ చేసేటక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ పంతులు గారు
మనం పూజా సామాగ్రి అంతా తెచ్చుకుంటే ఇట్లా పూజ చేస్తారండి. పూజ చేసే విధానం అయితే చాలా బాగుందండి. అట్లాగే మనకి మేళతాళాలతో మన వెహికల్స్కి అయితే పూజ అయితే చేస్తారు. అట్లాగే ఇక్కడ బొట్లు పెట్టేవాళ్ళు అంతా కూడా సపరేట్గా ఉంటారు. మేళం ఒక ఆమె చూడండి ఇక్కడ మేళం కూడా వాయిస్తూ ఉంది. అలాగే ఇంకా తప్పెట్లు అవన్నీ కూడా వాయిస్తూ పూజ అయితే చేస్తారు. చాలా బాగుంటుంది. మనకి చూడడానికి కూడా చాలా మంచి ఫీల్ అయితే వచ్చిద్దండి. చాలామంది ఇట్లా కొత్త వెహికల్స్ కొన్న వాళ్ళు వచ్చి పూజలు చేయించుకుంటూ ఉన్నారు. దండలు అవి కూడా మనకి ఈ పక్కన ఉన్న వెహికల్ షాప్లోనే మనకి అందుబాటులో ఉంటాయండి. అక్కడ వాహన పూజ సామాగ్రి అనే అమ్ము స్థలం అని ఉంది కదా, అక్కడికి పోయి మనం మనీ పే చేస్తే వాళ్ళు ఎంతనే చెప్తారో మనం అడిగితే ఆ అమౌంట్ ఇస్తే వాళ్ళు మనకి పూజ సామాగ్రి అయితే ఇస్తారు. ఇట్లా హారతి కూడా ధూపం వేసి నీట్గా అన్నీ చేశారండి. ఒక లేడీ అయితే బొట్లు అవన్నీ పెడతారు, అందుకోసం ప్రత్యేకంగా నీట్గా మనకి బొట్లు పెట్టేసి అట్లా దండలు అలంకరించి మనకి బ్యానెట్ వైపు అంతా కూడా ఇక్కడ పూజ అయితే చేస్తారండి. చాలా బాగుంది. ఈ పక్కన అంటే గుడికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక చిన్న గుడి లాగా ఉంటుంది. ఆ గుడి దగ్గర ఇక్కడ చూడండి పెద్ద వెహికల్స్ లారీలు కూడా వచ్చి వాళ్ళు పూజలు చేయించుకుంటూ ఉన్నారు. ఎవరైనా కొత్తగా వెహికల్స్ కొన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ పూజ చేయించుకుంటే మంచి జరుగుద్దండి. ఇక్కడ అంతా కూడా ఇట్లా మనకి ఓము అదంతా రాసి బొట్లు పెడతారు విభూతితో. ఇట్లా లాస్ట్లో మనకి గుమ్మడికాయ కూడా దిష్టి తీసి బాగా పూజ అయితే చేస్తారండి. మనం వినాయకుడి దగ్గర పూజ చేయించుకుంటే మనకి ఏ విఘ్నము ఉండదని మనకి అందరికీ కూడా నమ్మకం అయితే ఉంటుంది కదండి. అట్లా కొబ్బరికాయలు కూడా దిష్టి తీసి కొడతారు. ముందు ఏది కొన్నా కూడా మనం విఘ్నేశ్వరుడి దగ్గర పూజ చేయించుకోవడం అనేది మనకి ఆనవాయితీ ఉంటుంది కదండి. అట్లాగే మనం పూజ అయితే చేయించుకోవచ్చు. ఇక్కడికి వచ్చి వాళ్ళు పెద్దగా అమౌంట్ మనం ఇచ్చినంత అయితే తీసుకుంటారండి. అమౌంట్ కూడా ఎక్కువేం తీసుకోరు. కాకపోతే పూజా సామాగ్రి మాత్రం మనమే తీసుకున్న రావాలి. పక్కన షాప్లో వాళ్ళు చెప్తారు. టికెట్ తీసుకొని ఆ టికెట్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి పూజా సామాగ్రి అయితే ఇస్తారండి. అలాగే ఇక్కడ టెంపుల్ కూడా బాగా వినాయకుడికి ఎదురుగా పెట్టి చేస్తారు. ఇటు పక్క అంతా కూడా వెహికల్ పార్కింగ్ మొత్తము. అటు సైడు పూజ అయిపోయిన తర్వాత అటు సైడ్ పెట్టుకొని దర్శనానికి అయితే పోవచ్చు. ఇక్కడ బైకులు కూడా తీసుకుని వచ్చి పూజ అయితే చేయించుకుంటా ఉన్నారండి చాలామంది. ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడికి ఎదురుగా పెట్టి చేస్తారు పూజ అయితే మాత్రం. ఇంకా మేము పూజ చేయించుకున్న తర్వాత వెహికల్ని అక్కడ పార్క్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళేటప్పటికి కూడా టైం 10:30 to 11 అలా అవుతుంది. దర్శనం అప్పుడే ఆపేస్తూ ఉన్నారు. మేము ఫాస్ట్గా మొబైల్ అవంతా పెట్టేసి వచ్చి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. అప్పుడు మేము 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. ఫ్రీ దర్శనం అయితే ఆపేస్తారు 11 o'clockకి. అవైలబిలిటీ ఉండదు. మార్నింగ్ అయితే అవైలబిలిటీ ఉంటుందండి. కానీ ఫ్రీ దర్శనంలో చాలామంది క్యూ ఉంటుందండి. సో మనం త్వరగా వెళ్ళి రావాలి అని అంటే 50 రూపీస్ టికెట్స్ 100 రూపీస్ టికెట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మేము దర్శనం అయిపోయిన తర్వాత కార్ పార్కింగ్కి అయితే వెళ్ళాము. తర్వాత కార్ పార్కింగ్ చేసిన తర్వాత మేము టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొబైల్స్ అవన్నీ కూడా పెట్టేసి అప్పుడైతే మేము దర్శనం కోసం అయితే వెళ్ళామండి. చూడండి అతను దిష్టి తీసి చాలా బాగా కర్పూరం అయితే వెలిగించి మనకి వెహికల్స్కి పూజ అయితే చేస్తారు. చాలా బాగుంటుందండి. ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చిద్ది మనకి. ఒక లేడీ మాత్రం ఇక్కడ మనకి మన బ్యాండ్ మేళం లాగా ఊదుతూ ఉంటుంది. తర్వాత ఇంకొకళ్ళు వచ్చేసి పక్కన డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు. మేళతాళాలతో మన వాహనాలకైతే పూజ అయితే చేస్తారు.
కొత్తగా ఎవరైనా వెహికల్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పూజ చేయించుకోండి, అంతా మంచి జరుగుతుంది. విఘ్నేశ్వర స్వామి మనకి అన్నీ చక్కగా కార్యసిద్ధి అనేది జరుగుతుందండి. దర్శనం అయిపోయి మేము రిటర్న్ అయ్యేటప్పటికి కూడా 12 o'clock అయితే అయిందండి. 12 నుంచి మేము మళ్ళా రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడ మనకు పూజ చేసిన తర్వాత మనకి హారతి ఇస్తారు. మనకి తోచినంత దక్షిణ అయితే మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది కాణిపాకం ఓవర్ వ్యూ ఫ్రెండ్స్. బాయ్.